ప్రభునందు ప్రియులారా, ఈరోజు మనము ఆలోచన చేయబోతున్న అంశము సర్వజీవుల పట్ల దేవుని క్రియలు. సర్వజీవుల పట్ల దేవుని ఆశ్చర్యక్రియలు. సర్వజీవుల పట్ల దేవుని ఆశ్చర్యక్రియలు ఏ విధంగా ఆయన జరిగిస్తాడు అనే విషయాల గురించి కీర్తన గ్రంథము 104వ కీర్తన. కీర్తన గ్రంథము 104వ కీర్తనలో దైవజనుడైన దావీదు ఎంతో సవిస్తరంగా మాట్లాడాడు. 103వ కీర్తనలో కూడా, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమును నా సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము అని చెప్పుకుంటూ, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము అని చెప్పాడు. ఇక్కడ మానవుల పట్ల దేవునికి ఉంటున్న కనికరము, కృప, దయ ఎటువంటిదో తెలియపరిచేది 103వ కీర్తనలో. 4వ కీర్తనలో అయితే మానవుల పట్ల, జీవుల పట్ల దేవుని దయాపూర్వక సంకల్పము ఏ విధంగా ఉందనేది ఈ దావీదు చక్కగా వివరించాడు. ఎందుకంటే 104 ప్రారంభంలో నా ప్రాణమా యెహోవాను సన్నుతించుమని చెప్పాడు. 103వ కీర్తన ఆఖరు మాట కూడా, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము అని వ్రాయబడ్డారు. కనుక మనము దేవుని యొక్క క్రియలు, ఆశ్చర్య క్రియలు, మహిమాయుక్తమైన క్రియలు ఎన్నెన్నో విధములుగా ఉన్నవని ఈ 104వ కీర్తన 24వ వచనం మనకు బోధిస్తుంది. యెహోవా, నీ కార్యములు ఎన్నెన్ని విధములుగానున్నవి. ఈ క్రియలు, కార్యములు అన్ని కూడా జ్ఞానము చేత నీవు వాటిని నిర్మించితివి. నీవు కలుగజేసిన వాటితో భూమి నిండి ఉన్నది. భూమి నిండి ఉన్న దేవుని క్రియలు, దేవుని నిర్మాణ క్రియలు, దేవుని చలన క్రియలు, వీటిని గురించి మనము కొద్దిసేపు ఆలోచన చేద్దాం. మీరందరూ ఆసక్తిగా ఉన్నారని మరొకసారి మీకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ 13వ వచనం నుంచి ఆలోచన చేద్దామండి. 13వ వచనం. ఈ 13వ వచనంలో, తన గదుల నుండి ఆయన కొండలకు జలధారలు నిచ్చును. కొండలకు జలధారలు. నీ క్రియల ఫలము చేత భూమి తృప్తి పొందుతున్నది. భూమికి తృప్తికరమైన వాటిని దేవుడు అనుగ్రహిస్తున్నాడు. భూమి మీద ఉండే పశువులు, వాటికి కావలసిన గడ్డి, నరుల ఉపయోగమునకు కూర మొక్కలు ఆయన మొలిపించుతున్నాడు. విత్తనం ఒకవేళ మనకు లభించి మనం వాటిని విత్తినట్లయితే వాటి యొక్క ప్రతిఫలాన్ని మనము స్వయంగా వాటిని ఫలించమని చెప్పలేము. కానీ దేవుడు ఆ భూమికి తగిన సారము, దానికి కావలసిన ప్రాణము, దానికి కావలసిన ఎదుగుదల అనుగ్రహిస్తేనే ఆ విత్తనము మొలకెత్తి ఫలించి అభివృద్ధి పొంది మనల్ని తృప్తిపరుస్తుంది. కాబట్టి దేవుని క్రియల ఫలము చేత భూమి తృప్తి పొందుతున్నది. భూమి ఏ విధంగా తృప్తి పొందుతున్నదంటే, భూమి మీద జీవించే ప్రతి జీవికు ఆహారమునిచ్చడం ద్వారా, లేక క్షేమాన్ని కలిగి చేయడం ద్వారా, లేక సంతోషాన్ని కలిగి చేయడం ద్వారా, అలాగే హృదయాన్ని బలపరిచే ఆహారము ఇచ్చడం ద్వారా భూమి మానవునికి తగిన సంతోషాన్ని కలిగిస్తుంది. అది భూమి కలిగిస్తున్నది అని మనం ఆలోచన చేసినప్పుడల్లా, నీ క్రియలో ఫలము, దేవుని క్రియల యొక్క ఫలమే. భూమి తన ఫలములు ఇవ్వడానికి, భూమి మీద ఉంటున్న సమస్త జీవులు తృప్తి పొందడానికి కారణం ఏంటంటే, మహోన్నతుడైన దేవుని యొక్క క్రియలే కారణమని
మొదట మనం గ్రహించాలి. ఎందుకంటే దేవుని యొద్దకు వచ్చేవాడు దేవుడు ఉన్నాడని నమ్మాలి, తన యొద్దకు వచ్చేవానికి తగిన ప్రతిఫలం ఇస్తున్నాడని నమ్మాలి. భూమి మీద 800 కోట్లు జనాభా ఉంటే ఇది దేవుని వల్ల మనం పొందుతున్నామని గ్రహించగలిగే వారు చాలా తక్కువ. ఎందుకంటే దేవుని వలన కలుగుతుంది అనే వారికంటే ఈ సృష్టి దానంతటదే కలిగి చేస్తూ ఉంది, మనం తింటున్నాం, హాయిగా సంపాదించుకుంటున్నామనే ఆలోచన కలిగిన వారే ఎక్కువ ఉన్నారు. క్రైస్తవులు అనబడిన వారిలో కూడా ఇది ఈ రోజు మనకు ఆహారము దేవుని వలన దొరుకుతుందనేది గ్రహింపు లేని వారు దేవునికి ప్రార్థన చేయక ఆహారమును మృంగివేస్తున్నారు. వారిని పాపాత్ములు అని చెప్పబడింది. కాబట్టి దేవుడు తన కనికరమును బట్టి భూమి మీద ఉంటే సమస్త జీవరాశులను ఎలాగ పోషిస్తున్నాడు అనంటే పశువులకు గడ్డిని, నరుల ఉపయోగమునకు కూర మొక్కలను ఆయన మొలిపించుచున్నాడు. అందుమూలమున భూమిలో నుండి ఆహారము నరుల హృదయమును సంతోషపెట్టు ద్రాక్షారసము, వారి ముఖములకు మెరుగునిచ్చు తైలము, నరుల హృదయమును బలపరచు ఆహారము ఆయన పుట్టించున్నాడు. ఆయన పుట్టించిన కారణంగానే భూమి మీద ఉంటున్న మానవుడు ఫలించడానికి, తినడానికి, అభివృద్ధి పొందడానికి, ఎదగడానికి, బలం పొందడానికి, శక్తి పొందడానికి, వాటితో పాటే జ్ఞానము వికసించడానికి కారణమవుతుంది. ఎన్నెన్నో విధములుగా దేవుడు భూమి మీద మానవుడిని పోషిస్తున్నాడు, సకల జీవులను జీవింపజేస్తున్నాడంటే పశువులు గడ్డి తినాలనేది దేవుని యొక్క నియమం. మనం 145వ కీర్తన 15వ వచనము, 132వ కీర్తన 15వ వచనము మనం చదివినట్లయితే, ముందు 132వ కీర్తన 15వ వచనం చదువుదామండి. 132వ కీర్తన 15వ వచనం మనం చదివినప్పుడు, దాని ఆహారమును నేను నిండారులుగా దీవించదను, దానిలోని బీదలను ఆహారముతో తృప్తిపరచెదను, దాని యాజకులకు రక్షణ వస్త్రముగా ధరింపచేసేదను, దానిలోని భక్తులు బిగ్గరగా ఆనందగానం చేస్తారు. ప్రియులారా గమనించండి, అంటే భూమి మీద ఉంటున్న ప్రతి జీవికి సమృద్ధి అయిన ఆహారము నిండాలుగా, అంటే వారు తినగలిగినంత ఆహారము దేవుడు సమృద్ధిగా అనుగ్రహిస్తున్నాడు. దానిలోని బీదలను ఆహారముతో తృప్తిపరుస్తున్నాడు. బీదలకు ఆహారం సర్వసాధారణంగా కావలసినంత లభించడం కష్టమే, కానీ బీదలను జ్ఞాపకం చేసుకునే దేవుడు నిరుపేదల యందు, దీనుల యందు, దిక్కులేని వారి యందు, తల్లిదండ్రులు లేని వారి యందు, విధవరాండ్ర యందు దేవుడు దయగలిగిన వాడై ఉండి వారిని ఆశ్చర్యకరంగా పోషిస్తున్నాడు. దాన్ని కీర్తనకారుడైన దావీదు చక్కగా వివరించాడు. పశువులకు గడ్డి, నరుల ఉపయోగమునకు కూర మొక్కలు ఆయన మొలిపించుతున్నాడు. అందుమూలమున భూమిలో నుండి ఆహారము, నరుల హృదయమును సంతోషపెట్టు ద్రాక్షారసము, వారి ముఖములకు మెరుగునిచ్చు తైలము, తైలము ముఖమునకు, మనుషుని యొక్క ముఖమునకు మెరుగునిస్తుంది. ఆహార పదార్థముగా కూడా ఈ తైలమును తీసుకున్నప్పుడు అది మానవునికి కావలసిన శారీరక శక్తినిస్తుంది. నరుల హృదయమును బలపరచు ఆహారము, హృదయాన్ని, వారి దేహాన్ని బలపరిచే దాన్ని దేవుడైన యెహోవాయే పుట్టిస్తున్నాడు. యెహోవా వృక్షములు తృప్తి పొందుతున్నవి, ఆయన నాటిన నేపాల్లోను దేవదారు వృక్షములు తృప్తి పొందుతున్నవి. ఆయన నాటిన
వృక్షములు అంటే మహోన్నతుడైన దేవుడు నరుల యొక్క ఉపయోగము కొరకు వృక్షములను సృష్టిస్తే అవి కూడా దేవుని వలన పొందిన యొక్క గాలి, నీరు, మంచి వాతావరణము వాటి వలన తృప్తి చెంది చక్కని ప్రాణవాయువును, చక్కని జీవము కలగడానికి మనుషులకి కావలసిన వాటన్నిటిని సమకూరుస్తూ ఉంది. కాబట్టి అచ్చట పక్షులు తమ గూళ్ళు కట్టుకుంటాయటండి. లెబానోను దేవదారు వృక్షముల మీద పక్షులు తమ గూళ్ళు కట్టుకుంటాయి. మా ఇంట్లో పక్షులు రావడానికి ప్రయత్నం చేస్తే ఈ ఫ్యాను అక్కడ లేదు, ఫ్యాన్ లేని కాడ చక్కగా గూళ్ళు కొట్టుకుంటున్నాయి. కానీ కింద అవి వేసిన రెట్ట వలన అక్కడ పాడైపోతుందని వాటిని మనం తరిమేస్తాం. ఎందుకంటే అవి అక్కడ ఉంటే మనకు ఏదో చెడుకు చేస్తుందనే ఉద్దేశం. చెడుగంటే శుభ్రతను పాడు చేస్తుందని మనం ఉద్దేశంతో. కానీ మహోన్నతుడైన దేవుడు లెబానోను దేవదారు వృక్షముల మీద పక్షులు తమ గూళ్ళు కట్టుకుంటే వాటిని ఎంత మాత్రమును దేవుడు వాటిని నుండి వారికి కావలసిన ఆ యొక్క సౌకర్యము నుండి వాటిని వేరు చేయడు. అతడ సరళ వృక్షముల పైన కొంగలు నివాసం చేస్తున్నారు. గొప్ప కొండలు కొండ మేకలకు ఉనికి పట్టులు, కుందేళ్లకు బండలు ఆశ్రయిస్తారు. కుందేళ్లను మనము చిన్నవి, బహు చిన్నవి, మనం పట్టుకోగలం. అవి ఏమాత్రం శక్తి లేనివి, కానీ అరణ్యంలో ఉంటాయి. మన అరణ్యంలో ఉండడానికి భయపడతాం. కారణం ఏంటంటే అరణ్యం అంటే క్రూరమైన జంతువులు నివసించేస్తారు. క్రూరమైన జంతువులు అక్కడ నివసిస్తాయి కనుక మానవుడు ఎక్కువగా అక్కడ జీవించలేడు. కారణం ఏంటంటే క్రూరముల కారణం యొక్క భయం వలన. కానీ కుందేళ్లు చక్కగా నివసిస్తాయట. ఎలాగ నివసిస్తాయంటే అవి ఈ సింహ గర్జన వినగానే రాళ్ల గుట్టల సందులో దూరిపోతాయండి. అవి చిన్న కుందేళ్లు చక్కగా దూరిపోతాయి. దాన్ని మనకి సామెతల గ్రంథంలో చెప్తాడు. అవి వేసవిలో తమ ఆహారం సిద్ధపరుచుకునే చీమలు, అలాగే చక్కని బండ సందులలో తమ నివాసం ఏర్పాటు చేసుకున్న కుందేళ్లు, ఇవి కూడా ఏర్పాటు చేసుకోవడానికి దేవుడు వాటికి చక్కని సౌకర్యవంతమైన ఆ యొక్క నివాసమును ఏర్పాటు చేశాడు. కనుక సింహము దానిని తరుముకు రాగలదే గాని అది ఆ యొక్క తనుకుంటున్న ఆ యొక్క స్థలంలోనికి అది పారిపోయిన తర్వాత, రాళ్లగుట్టల్లోనికి పోయిన తర్వాత ఎంత పెద్ద బలమైన సింహమే గాని పులే గాని ఏదైనా దానికి ఏ హాని చేయలేదు అన్నమాట. అలాంటి సౌకర్యవంతమైన స్థితిని దేవుడు వాటికి కలిగించాడు. దానికి గల కారణం ఏంటంటే ఆశ్చర్యక్రియలు చేసే దేవుడు ఏమేమి కలిగి చేస్తున్నాడు అంటే పశువులకు గడ్డి ఇస్తున్నాడు, ఆహారములకు ఇస్తున్నాడు, భూమిలో ఉన్న ఆహారము, నరుల హృదయం సంతోషపెట్టు ద్రాక్షారసము, వారి ముఖములకు మెరుగునిచ్చు తైలము, నరుల హృదయమును బలపరచు ఆహారము ఆయన పుట్టిస్తున్నాడు. కాబట్టి యెహోవా వృక్షములు తృప్తి పొందుతున్నాయి. నీవు నాటిన లెబానోను దేవదారు వృక్షములు తృప్తి పొందుతున్నాయి. అక్కడ పక్షులు తమ గూళ్ళు కట్టుకుంటున్నాయి. పక్షులు గూళ్ళు కట్టుకోవడానికి మనం 84వ కీర్తన చదివినప్పుడు యెహోవా యొక్క నివాసములు ఎంత రమ్యములు, చాలా రమ్యమైన పెట్టండి. ఆ రమ్యమైన 84వ కీర్తన మనం చదివినట్లు రమ్యమైన ఆ యొక్క స్థలంలో పిచ్చుకలకు గూటి స్థలము దొరికింది, వానకోవిళ్లకు గూటి స్థలము దొరికింది. యెహోవా మందిరములో నివసించే వారు ధన్యులు, నిత్యము వారు సంతోషగానము చేస్తారు. దేవునికి నిత్యము వారు సంతోషగానము చేస్తారు. కారణం ఏంటంటే దేవుడైన యెహోవా యొక్క కృపను వారు ఆ యొక్క ఆశీర్వాదకరమైన స్థితిని వారు పొగుడుతూ ఉంటారు కనుక అది ఎంతో సంతోషదాయకమైన విషయాలు.
కాబట్టి ప్రియులారా గమనించండి, దేవుని క్రియలు ఫలం చేత భూమి తృప్తి పొందుతుంది, పశువులు ఆహారం పొందుతున్నాయి, అలాగనే భూమిలో నుండి ఆహారం వస్తుంది, నరుల హృదయమును సంతోషపెట్టు ద్రాక్షారం వస్తుంది, వారి ముఖములకు మెరుగునిచ్చి తైలం వస్తుంది. నరుల హృదయమును బలపరచు ఆహారము దేవుడు పుట్టిస్తూ నరులను, వృక్షములను, అలాగనే పక్షులను, అలాగే సరళ వృక్షముల పైన ఉంటున్న కొంగలను, వాటికి నివాసము ఆహారము రెండింటినీ దేవుడు సమకూరుస్తున్నాడు. ఆహారం ఇస్తున్నాడు, నివాసం కూడా ఏర్పాటు చేస్తాడు. గొప్ప కొండలు కొండ మేకల కూనుపట్లు, కుందేళ్లకు బండలు ఆశ్రయస్థానములు. బండలు ముందుగా చెప్పాను నేను, బండ సందులలోనికి అవి జారిపోయినట్లయితే వాటిని భయంకరంగా తరుముకుంటూ వచ్చిన సింహమే కాని పులే కాని ఏదైనా దానిని ఛేదించలేదు. కనుక ఆ పులి సింహం అనేది నిరాశకు గురవుతుంది, కానీ ఈ కుందేలు మాత్రం చక్కగా సురక్షితంగా కాపాడబడుతుంది. ఈ విషయాన్ని మనం ఆలోచన చేసినప్పుడు మనం ఎంతటి అల్పులమైన, బలహీనమైన, ఎన్నిక లేని వారమైనా, శక్తి లేని వారమైనా మనం ఎలాంటి విషయాలను ఎదుర్కొనగలుగుతాము అంటే, ఎలాంటి బలమైన వాటినైనా సరే మనము జయించగలుగుతాము. అది దేవుడు మన కొరకు చక్కని స్థితిని ఏర్పాటు చేసినట్లయితే. కాబట్టి దేవునిలో నివాసం ఉండడానికి మనం మొట్టమొదట మన ప్రయత్నాన్ని మనం చేయాలి. గొప్ప కొండలు కొండ మేకల కూనికి పట్లు, కుందేళ్లకు బండలు ఆశ్రయిస్తారు. ఋతువులు తెలుపుటకే ఆయన చంద్రుడిని నియమించాడు. ఈ ఋతువులు మనకు తెలియకపోయినట్లయితే ఏ ఋతువులో ఏం చేయాలో అనేది తెలియక సతమతమవుతూ ఉండాలి. కానీ ఋతువులను తెలియజేయడానికి దేవుడు చంద్రుడిని మన కొరకు ఏర్పాటు చేశాడు. సూర్యునికి తన అస్తమయ కాలము తెలియదు. సూర్యునికి అనేక సార్లు మనం అనేక విషయాలు మర్చిపోతూ ఉంటాం. భోజనం మర్చిపోతాం ఒక్కొక్కసారి, లేకపోతే నిద్రపోయేటప్పుడు మన యొక్క సమయాన్ని మనం మర్చిపోతాం. అలాగే అనేక విషయాలను మర్చిపోయే మనము మర్చిపోతామేమో, కానీ ఋతువులను తెలిపే దేవుడు చంద్రుని నియమిస్తే సూర్యునికి తన అస్తమయ కాలము తెలిసిందట. నీవు చీకటి కలిగి చేయక రాత్రి ఎక్కుతున్నది, అప్పుడు అడవి జంతువులన్నీ తిరుగులాడుచున్నవి. ఎందుకు తిరుగులాడుతాయి అనంటే, సింహపు పిల్లలు వేట కొరకు గర్జిస్తాయి, తమ ఆహారమును దేవుని చేతిలో నుండి తీసుకొని చూస్తున్నవి. పగలంతా అవి ఆహారం లేక ఇబ్బందిని ఎదుర్కొని ఉండవచ్చు, కానీ రాత్రి వేళ అవి తమ వేటకు బయలుదేరుతాయి కనుక వాటికి దేవుడు ఆహారం ఇస్తున్నాడట. తమ ఆహారము దేవుని చేతిలో నుండి తీసుకొని చూస్తున్నాం. దేవుడే వాటికి ఆహారమును ఏర్పాటు చేయాలి. ఎందుకంటే అవి వేటకు వెళ్ళినప్పుడు అవి సరి అయిన వేటకు దొరకపోయినట్లయితే ఆకలితో పండుకోవలసిందే, కానీ దానికి మరొక మార్గమే ఉండదు. కనుక ఆ ఆకలిని ఆ యొక్క జీవి లేక ప్రాణి, ఆ జంతువు, ఆ మృగము సాధించడానికి తనకు ఏ విధంగా కూడా చేతన కాకపోతేమో, కానీ దేవుడే దానికి తమ ఆహారము దేవుని చేతిలో నుండి తీసుకొని చూస్తూ ఉన్నాడు. దేవుని చేతుల్లో నుండి ఆహారం తీసుకుని, ఎందుకంటే అదే కీర్తనలో 27వ వచనం మనం చూసినట్లయితే, తగిన కాలమున నీవు వాటికి ఆహారం ఇచ్చేదవని, తగిన కాలమందు నీవు వాటికి ఇవన్నీ నీ దయ కొరకు కనిపెట్టుచున్నాడు. మానవుడు దేవుని యొక్క దయ కొరకు కనిపెట్టవలసి, ఎందుకంటే తగిన కాలమున నీవు వాటికి ఆహారం ఇస్తావు. ఇవన్నీ నీ దయ కొరకు కనిపెట్టుచున్నది. నీవు వాటికి పెట్టినది అవి కూర్చుకో. నీవు గుప్పులు విప్పగా అవి మంచి వాటిని తిని తృప్తి పొందు. నీవు గుప్పులు విప్పినట్లయితేనే అవి చక్కనివి తింటాయి. నువ్వు గుప్పులు విప్పకపోయినట్లయితే ఏమవుతుందంటే నీ ముఖం మరుగు చేసుకోనగా అవి కలత పడతాయి. దేవుడు తన ముఖమును మరుగు చేసుకున్నట్లయితే భూమి మీద ఉంటున్న సమస్త జీవులు కూడా నాశనం అయిపోతాయి. కానీ
దేవుడు తన సృష్టి అయినా మానవులను కానీ, జంతువులను కానీ, మృగములను కానీ, పక్షులను కానీ, ఈవెన్ చెట్లను కూడా మర్చిపోకుండా వాటిని సమకూరుస్తూ ఉన్నాడు. ఎందుకంటే వృక్షములు తృప్తి పొందుతున్నాయి అంటాడు. లెబానోను దేవదారు వృక్షములు తృప్తి పొందుతున్నాయి. అచ్చట పక్షులు గూళ్ళు కొట్టుకుంటున్నాయి కనుక అవి కూడా సంరక్షించబడుతున్నాయి. సరళ వృక్షముల పైన కొంగలు నివాసము చేస్తూ ఉన్నాయి, అవి కూడా సంరక్షింపబడుతున్నాయి. గొప్ప కొండలు కొండ మేకలకు ఉనికి పట్లుగా ఉంటూ అవి ఆ యొక్క కొండలలో ఉంటున్న ఆకులు అలములు తిని అవి కూడా బ్రతుకడానికి. అలాగే కుందేళ్లకు బండలు ఆశ్రయస్థానములు. ఆ బండలే అక్కడ ఉండకపోయినట్లయితే అవి క్రూర జంతువుల యొక్క బారిన పడి నశించిపోతాయి. కానీ మహోన్నతుడే కుందేళ్లకు కావలసిన బండలు ఆశ్రయిస్తానముగా పెట్టి, అలాగే ఋతువులను దేవుడు ఏర్పాటు చేశాడు కనుక సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఇటువంటివి సూర్యుని యొక్క కాలము, అస్తమయ కాలము ఇటువంటి వాటిని తెలియబడుతున్నాయి. నీవు చీకటి కలిగి చేయగా రాత్రి ఎగుతున్నది, అప్పుడు అడవి జంతువులన్నీ తిరుగులాడుతున్నది. రాత్రి వేళ క్రూర జంతువులు, అడవి జంతువులు తిరిగి తమ ఆహారమును సిద్ధపరచుకోవడానికి బయటకు వెళతాయని దేవుడు నిర్ణయించాడు. సింహపు పిల్లల వేట కొరకు కట్టించుతున్నవి. అవి కూడా ఎందుకు అంటే తమ ఆహారమును దేవుని చేతుల్లో నుండి తీసుకుని చూస్తున్నవి. సూర్యుడు ఉదయింపగానే అవి మరలిపోయి తమ గుహలలో పండుకొను. తమ గుహలలో పగలంతా పండుకుంటాయి. అవి బయటికి కనపడకుండా కూడా రహస్యంగానే ఉంటాయి. వాటికి కూడా ఎవరి గురించో మొత్తం మీద భయం ఉంది కనుక పగటి వేళ ఇంత సులువుగా సంచరించలేవు. సాయంకాలం వరకు పాటుపడి మనుషులు తమ పనులను జరుపుకుంటకే మనుషులు బయలువెళతారు. సాయంకాలం వరకు పాటుపడాలి అనేది దేవుడు నిర్ణయించిన నిర్ణయం గనక సాయంకాలం వరకు పాటుపడి తమ పనులను జరుపుకుంటకై మనుషులు బయలువెళ్తారు. యెహోవా నీ కార్యములు ఎన్నెన్ని విధములుగా ఉన్నవి, జ్ఞానము చేత నీ వాటిని నిర్మించావు. ప్రియులారా, మరొక విషయాన్ని మనము చిన్న విషయాన్ని ఆలోచన చేద్దాం. జంతువుల పట్ల, మృగముల పట్ల, ప్రాణుల పట్ల దేవునికి ఉంటున్న సంకల్పం ఇదైతే, మానవుల పట్ల దేవునికి ఉంటున్న సంకల్పము చాలా ఘనమైనది. దీన్ని మనము ఆలోచన చేయాలి. ఎందుకంటే మానవులమైన మనలను కేవలం పోషించడానికే కాదండి దేవుడు ఏర్పాటు చేస్తాడు. దేవుడు కేవలం మనలను పోషించడానికే కాదండి. ఎందుకు సృజించాడు అని అంటే యెషయా గ్రంథం 43వ అధ్యాయం మనం చదివినప్పుడు 7వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. నా మహిమ నిమిత్తము నేను సృష్టించిన వారిని, నా నామం పెట్టబడిన వారిని అందరినీ తెప్పిస్తాను. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారు మానవులను ఒక ప్రత్యేక రీతిని దేవుడు ఏర్పాటు చేశాడు. ఇది మనం గ్రహించాలి. ఎందుకంటే లోకంలో ఉంటున్న జంతువులు, ప్రాణులకు ఉంటున్న స్థితి వేరు, మానవులకు ఉంటున్న స్థితి ఎక్కువ. దాన్ని యెషయా గ్రంథము 43వ అధ్యాయం 21వ వచనం మనం చదివినప్పుడు, నా నిమిత్తము నేను నిర్మించిన నా జనులు, నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు. ఇది మానవునికి, లోకంలో ఉంటున్న ప్రాణులకు ఉంటున్న తేడాను కూర్చి దైవజనుడైన సొలొమోను ఏమన్నాడంటే ప్రసంగి గ్రంథంలో, లోకంలో ఉంటున్న ప్రాణులన్నీ చనిపోతూ ఉన్నాయి, కానీ చదువుతామండి ప్రసంగి గ్రంథంలో మనం ఆలోచన చేసినట్లయితే
దీన్ని యెషయా గ్రంథం 31 చదువుతామండి. సరే, అంటే మానవుడి సమస్త జీవులు కూడా అవి మంటి పాలకు అవుతూ ఉంటాయి. కానీ పరమునకు పోయే వాటికి పరమునకు చేరని వాటికి చాలా వ్యత్యాసం ఉంది అని విషయాన్ని దైవజనుడు ప్రసంగి గ్రంథంలో తెలియజేశాడు. పరమునకు చేరనివి అంటే అవి ఎడ్లను గూర్చి దేవుడు విచారించుతున్నాడా అని అడిగాడు కొరింథీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు. అంటే ఎడ్లను గూర్చి లేక ప్రాణులను గూర్చి, జంతువులను గూర్చి, వీటిని గూర్చి వాటిని పోషించడానికే దేవుడు తన కనికరం చూపుతున్నాడు. కానీ అవి లోకంలో ఉన్నా లేకపోయినా మానవుడు మాత్రము దేవుని యొక్క సొంత చేతులతో చేయబడిన వాడు కనుక మానవుని పట్ల దేవునికి ప్రత్యేక శ్రద్ధ ఉంది. అందుకనే నా నిమిత్తము ఏర్పరచుకున్న నా ప్రజలు అని వారి గురించి మాట్లాడుతున్నాడు. నా నామము నిమిత్తము నేను ఏర్పరచుకున్నవారు, నా నామము నిమిత్తము నేను ఏర్పరచుకుంటున్న జనులు, వారి గురించి దేవుడు ఆలోచన చేస్తున్నాడు. మనం యెషయా గ్రంథం ఇందాక చదివాం కదా, 43వ అధ్యాయంలో 21వ వచనం, నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు, నా స్తోత్రమును ప్రచురము చేసేవారిగా ఉంటారు. దాన్నే మనం ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం నుంచి మనం ఆలోచన చేసినట్లయితే, ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మోహనతుడైన దేవుడు తన యొక్క రక్షణ సంకల్పాన్ని మానవులకి కొరకే ఏర్పాటు చేశాడు. ఇది మనం గ్రహించవలసిన విషయం అండి. మానవుల కొరకు గొప్ప రక్షణ భాగ్యాన్ని ఏర్పాటు చేశాడు. దాన్నే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం చదువుదాం. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మానవుల కొరకు అనుగ్రహించాడు. ప్రియులారా, మనము ఈ యొక్క 104వ కీర్తనలో అనేక విషయాలు ఆలోచన చేశాం. దేవుడు కనికర్మ కలిగిన వాడైంది, సకల జీవుల పట్ల ఆయన కృప కలిగిన వాడైంది. ఏ జీవులకు ఏది అవసరమో వాటన్నిటినీ కూడా తన చిత్తానుసారముగా భూమి మీద ఉత్పత్తి చేస్తూ మానవ జాతినేటి, పక్షులనేటి, జంతువులనేటి, అలాగనే మృగాములనేటి సమస్త జీవులను పోషిస్తూ నడిపిస్తున్నాడు. అయితే మానవుని పట్ల అయితే దేవునికి ఉంటున్న కృప, కనికరము ఎటువంటిదేనంటే, మనము ఎఫెసీ పత్రికలో మనం చదివినప్పుడు మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహిస్తున్నాడు. ఇట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారుడుగా స్వీకరించడానికై మనలను ముందుగా మన కోసము నిర్ణయించుకుని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నాం. భౌతికమైన వాటిని 104వ కీర్తనలో మనం చదివినప్పుడు మానవునికి, పక్షులకు, జాతులు, అలాగనే ప్రాణులన్నిటికీ పోషణాధారమైన భౌతికమైన వాటన్నిటినీ సమకూరుస్తున్న మహోన్నతుడైన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తునందు ఆత్మ సంబంధమైన వాటిని సమకూర్చి వారిని ఇహలోక సంబంధమైన వారిగా కాకుండా క్రీస్తు యేసునందు పరలోకములో జీవములో పాలువారిగాను, దేవునికి ప్రియమైన బిడ్డలుగాను, సమస్త అపరాధముల నుండి, పాపము నుండి క్షమించబడిన వారిగాను,
దేవుని కుమారులుగాను, దేవుడు ఏర్పరచుకున్న ఆ వంశముగాను, రాజులైన యాజక సమూహంగాను దేవుడు ఏర్పరచుకున్నాడనే విషయాలు మీకు తెలియచేయాలని ఈ భాగాన్ని మీతో మాట్లాడాను. ప్రియులారా, మనం ఈ కీర్తన చదివినప్పుడు తగిన కాలమునని వారికి ఆహారం ఇచ్చేదవని దేవుడు తన కృప చొప్పున ఆహారం ఇస్తున్నాడు. అలాగే దేవుడు దేవుడిగా ఉంటున్నాడు. ఆయన గుప్పిలు విప్పితేనే సమస్త జీవులు ఆహారం తీసుకుంటున్నాయి. ఆయన తన ఊపిరి తీసివేసినప్పుడు అవి ప్రాణములు విడిచి మట్టి పాలవుతున్నాయి. మనం కూడా మనకి ఇవ్వబడిన ఆయుష్కాలం అంతా కూడా మహోన్నతుడైన దేవునికి, దేవుని చిత్తమునకు, దేవునికి అనుకూలమైన వారిగాను బ్రతకాలనేది ఇక్కడ దావీదు యొక్క ఆలోచన. ఎందుకంటే సమస్త జీవుల గురించి మాట్లాడినప్పుడు అతడు ముఖ్యంగా ఇశ్రాయేలు ప్రజలను గురించి కూడా మాట్లాడుతున్నాడు అనేది మనం గుర్తించాలి. అలాగనే 145వ కీర్తన 15వ వచనంలో కూడా మనం ఆలోచన చేసినప్పుడు 145వ కీర్తన 13వ వచనం చదువుదామండి. నీ రాజ్యము శాశ్వత రాజ్యము, నీ రాజ్య పరిపాలన తరతరములో నిలుచును. యెహోవా పడిపోవు వారందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారందరినీ లేవనెత్తువాడు. సర్వజీవుల కన్నులు నీ వైపు చూస్తున్నవి, సర్వజీవుల కన్నులు నీ వైపు చూస్తున్నవి. తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చెదవు, తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇస్తావు. నీవు నీ కుప్పిలు విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరుస్తావు. ప్రతి జీవి కోరికను తృప్తిపరిచేవాడు దేవుడు. అలాగే ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును కూడా మన కొరకు క్రీస్తు యేసునందు ఉంచాడనేది మనం గుర్తించాలి. ఈ 147వ కీర్తన 8వ వచనం నుంచి మనం చదివినట్లయితే, ఆయన ఆకాశమును మేఘములతో కప్పేవాడు, భూమి కొరకు వర్షము సిద్ధపరచువాడు, పర్వతముల మీద గడ్డి మొలిపించువాడు, పశువులకు అరచుచుండు పిల్లకాకులకును ఆయన ఆహారం ఇచ్చేవాడు. గుర్రముల బలమునందు ఆయన సంతోషించడు, నరుల కాలి సత్తువందు ఆయన ఆనందించడు. తన యందు భయభక్తులు గల వారి యందు, తన కృప కొరకు కనిపెట్టుకునే వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. తన యందు భయభక్తులు గల వారి యందు, తన కృప కొరకు కనిపెట్టుకునే వారి యందు యెహోవా ఆనందించువాడు. ఇక ఏం చేస్తాడటంటే 14వ వచనం, నీ సరిహద్దులలో సమాధానము కలుగు చేయవాడు ఆయనే, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే, భూమికి ఆజ్ఞ ఇచ్చేవాడు ఆయనే, ఆయన వాక్యము వేగముగా పరిగెత్తును. ప్రియులారా, ఈ 20వ వచనం మనం చదివినప్పుడు ఏ జనమునకు ఆయన ఇలాగ చేసి ఉండలేదు. ఆయన న్యాయ విధులు వారికి తెలియకే ఉన్నవి. ఎవరికి తెలియపరిచాడు అని అంటే, ఆయన తన వాక్యమును యాకోబునకు తెలియచేశాడు, తన కట్టడలను తన న్యాయ విధులను ఇశ్రాయేలులకు తెలియచేశాడు. ఏ జనమునకు ఇలాగ తెలియచేయలేదని చెప్పినప్పుడు దేవుని చిత్తము, దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క ప్రణాళిక, దేవుని కనికరము లోకంలో ఆయన యందు భయభక్తులు, విశ్వాసము, నమ్మిక కలిగిన వారికి మాత్రమే లభిస్తుంది. కానీ సకల జీవులకు భౌతికంగా వారికి ఆహారము అనుగ్రహించు దేవుడు. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములైతే మాత్రం యెహోవా యందు భయభక్తులు గల వారికి మాత్రమే లభిస్తాయి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన యందు ఆనందించే వారికి అనుగ్రహించబడదు. అందుకనే
లోకంలో ఉంటున్న మనుషులకును క్రైస్తవులమైన మనకు దేవుని నమ్మిన మనకు ఒక ప్రత్యేక రీతి భౌతికంగా వారందరితోనూ సమానంగా మనము ఈ లోక సంబంధమైన వాటిని అనుభవించలేకపోవచ్చునేమో కానీ ఆత్మ సంబంధమైన విషయాల్లో పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదము ప్రభువైన యేసుక్రీస్తునందు మనకు అనుగ్రహించబడిందంటే మనలను దేవుడు తనకు ప్రియమైన కుమారులుగా కుమార్తెలుగా తనకు ఇష్టలైన వారిగా దేవునికి ప్రియమైన వారిగా పరలోకపు జీవములో ఆనందములో పాలువారులుగా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా చేసే దేవుడు ఆయన సమస్తమును కలిగి చేయగలిగే సర్వశక్తిమంతుడు. దాన్ని 104వ కీర్తన మొదటి వచనంలో మనం ఆలోచన చేసినప్పుడు నీవు మహాత్మమును ప్రభావమును ధరించి ఉన్నావు అంటే యెహోవా అధిక ఘనత పొందిన దేవుడు అన్నమాట. యెహోవా అధిక ఘనతను వహించిన దేవుడు, మహాత్మమును ప్రభావమును ధరించి ఉన్న దేవుడు, వస్త్రము వలె వెలుగును కప్పుకున్నవాడు, తెరపరిచినట్లు ఆకాశ విశాలమును పరిచినవాడు. కాబట్టి సర్వశక్తి కలిగిన దేవుడు ఆయన లోకంలో ఉంటున్న సకల జీవులను సకల ప్రాణులను పోషించి సంరక్షించేవాడు. మనల్ని అంత మాత్రమే కాకుండా మనలను పరలోక సంబంధమైన విషయాల్లో ఆశీర్వాదాన్ని దీవెనను ఆత్మ సంబంధమైన వరములను పరలోకంలో మనకు సమృద్ధి అయిన జీవమును అనుగ్రహించి దేవుడై ఉన్నాడు. ఎందుకంటే పరలోకపు స్థితి ఎంతో ఆనందకరమైన స్థితి. అది లోకంలో ఎవరు అనుభవించలేని, లోకస్తులు అనుభవించలేని స్థితి. దాన్ని ఏమన్నారు అంటే ప్రభువైన యేసుక్రీస్తును మరణమునకు అప్పగించి తిరిగి లేపినప్పుడు తిరిగి పరలోకపు స్థితి మానవునికి ఉంది అనేది రుజువు చేయడానికి మన్నేది వెనకటి వలనే మంటికి పోతుంది, ఆత్మతో దయచేసిన దేవుని యొద్దకే పోతుంది అనే దాన్ని రుజువుపరచడానికి ప్రభువైన యేసుక్రీస్తును మృతులలో నుండి లేపిన దేవుడు. కాబట్టి మన కొరకు భూమి మీద కావలసిన వాటన్నిటినీ సమకూర్చిన దేవుడు. మనకు మాత్రమే కాదు సమస్త జీవులకును తగిన కాలమందు ఆహారం ఇస్తున్న దేవుడు. ఆత్మ సంబంధంగా మనల్ని రక్షించడానికి ప్రభువైన యేసుక్రీస్తును తన ప్రియకుమారుని మనందరి కొరకు అర్పణగా బలిగా అర్పించిన దేవుడు. ఆయన చేసిన త్యాగాన్ని, ఆయన చూపిన ప్రేమను మనం ఎల్లవేళలా జ్ఞాపకం చేసుకుని ఆయన కృపలో వర్ధిల్లడానికి మనం దేవుని యొద్దకు రావాలి, దేవుని నమ్మాలి. అనేకులకు మహోన్నతుడైన దేవుడే దేవుడని, సత్యదేవుడని మనం ప్రకటించాలి. ఆయన వలన ఏమేమి లోకానికి